హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ లావణ్య. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. సో మా చెల్లి ఫస్ట్ టైం ఐబ్రోస్ అయితే చేయించుకోబోతుంది అనమాట. సో నా ఫంక్షన్కి తను ఐబ్రోస్ చేయించుకుంటుంది. అందులో ఫస్ట్ టైం కాబట్టి ఆబ్వియస్లీ భయం ఉంటుంది అనమాట. ఏంటంటే ఐబ్రోస్ ఏమైనా ఎగిరిపోతాయేమో అని ఖచ్చితంగా భయం అయితే ఉంటుంది. ఆ పిల్లకి ఇంకా ఎక్కువ ఉందన్నమాట. సో నేను ఐబ్రోస్ చేయించుకునే పార్లర్కి అయితే తీసుకొచ్చానమాట. సో ఈ ఆంటీ అయితే ఇంట్లోనే పార్లర్ పెడతారనమాట. ఐబ్రోస్ షేప్ కూడా చాలా చక్కగా తీస్తారు. అండ్ అలాగే అందులో తనకి ఫస్ట్ టైం కాబట్టి నేను ఆల్రెడీ చెప్పానమాట. తను ఫస్ట్ టైం తీయించుకుంటుంది ఐబ్రోస్ అని చెప్పగానే చాలా మెల్లగా తీశారనమాట. సో బయట కొంతమంది ఏంటి అంటే ఫాస్ట్గా తీయడం వల్ల మన స్కిన్ అనేది మనకి తెలియకుండా కట్ అయిపోతుంది అనమాట. సో అక్కడక్కడ కట్ అయిపోయినప్పుడు ఏంటంటే మీరు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కానీ తెలియదు మనకి మన స్కిన్ కట్ అయింది అని చెప్పేసి. సో అంత ఫాస్ట్గా తీస్తారనమాట. అండ్ వాళ్ళు యూస్ చేసే థ్రెడ్ కూడా ఎలాంటిది ఏంటి అనేది మనకు తెలియదు. బట్ ఈవిడ యూస్ చేసే థ్రెడ్ మ్యాక్సిమం అన్ని పార్లర్స్లో అవైలబుల్ ఉండే థ్రెడ్ అనమాట. బికాస్ నేను కూడా పార్లర్కి వెళ్ళాను ఇంతకుముందు. సో నాకు కొంచెం ఐడియా ఉంది పార్లర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎటువంటివి యూస్ చేస్తే మంచిది ఏంటి అని చెప్పేసి. సో ఆ థ్రెడ్ మన స్కిన్కి చాలా మంచిదన్నమాట. ఏంటంటే మరీ షార్ప్గా ఉండదు, అలా అని మరీ స్మూత్గా ఉండదన్నమాట, ఈవెన్గా ఉంటుంది. సో వాళ్ళు అలా షేప్ తీసేటప్పుడు కూడా ఎక్కువ స్కిన్ కట్ అవ్వకుండా కొంచెం మనం జాగ్రత్త తీసుకోవాలన్నమాట. సో అది ఎప్పుడు కూడా అవతల షేప్ చేసే వారి మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎంత జాగ్రత్తగా తీస్తే అంత బాగుంటుంది అనమాట మన స్కిన్. అందులో మనకి ఫంక్షన్ కదా. సో ఆబ్వియస్లీ ఆ పిల్ల కంటే ఎక్కువ నాకే భయం ఉందన్నమాట. ఎలా తీస్తారు ఏంటి, అందులో ఈ అమ్మాయికి ఫస్ట్ టైము అని చెప్పేసి నాకేం భయం ఉండింది. ఇంకా సరే అని చెప్పేసి తీసుకెళ్ళాను. పాపం కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసాయి అనమాట ఆ పిల్లకైతే. అండ్ నేను కూడా చేయించుకున్నాను ఐబ్రోస్. సో అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ నా పాత ఛానల్లో ఈ ఆంటీ నాకు ఐబ్రోస్ షేప్ చేసినప్పుడు నేను పోస్ట్ చేశాను. అది మంచి రీచ్ వచ్చింది. సో ఇంకా ఆ ఛానల్ పోయింది కాబట్టి మనం ఆ ఛానల్ని పదే గుర్తు తెచ్చుకోవడంలో ఎలాంటి ఉపయోగం లేదు. అండ్ ఆ ఆంటీ కూడా అడిగారనమాట, లాస్ట్ టైం కూడా తీసుకున్నావు కదమ్మా అని చెప్పేసి. సో ఇంట్లోనే పార్లర్ పెట్టుకొని ఉంటుంది. అండ్ మనకి చాలా తక్కువ ఛార్జ్ చేస్తారనమాట. ఇప్పుడు బయట ఛార్జ్ చేసేదానికంటే కూడా చాలా తక్కువ ఛార్జ్ చేస్తారు. అండ్ మన స్కిన్కి తగ్గట్టు ఎలా తీస్తే బాగుంటుంది అని చెప్పి, లేదా మీకేమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే దానికి తగ్గట్టు ఐబ్రో షేప్ అనేది చేస్తారనమాట. అండ్ కొంతమందికి స్కిన్ చాలా పల్చగా ఉంటుంది. అలా పల్చగా ఉన్న స్కిన్ వాళ్ళ మీద ఫాస్ట్గా కనుక మనం షేప్ కనుక చేస్తే ఐబ్రోస్ స్కిన్ కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మా చెల్లి స్కిన్ ఇక్కడ మీకు వీడియోలో ఎలా కనపడుతుందో తెలియదు కానీ ఆమె తీసేటప్పుడు చూడండి ఫేస్ అంతా కూడా కళ్ళ దగ్గర అంతా కూడా రెడ్గా అయిపోయింది. సో తన స్కిన్ చాలా సెన్సిటివ్ అండ్ అలాగే చాలా స్మూత్గా ఉందన్నమాట. సో చాలా నెమ్మదిగా ఆ షేప్ అనేది తీసుకురావాలి. అండ్ మాకైతే అర్థం కాలేదనమాట బిఫోర్ బాగుందా ఆఫ్టర్ బాగుందా అని. సో మీరు లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆ పిల్ల కంటే నేనే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. సో నాకు తెలిసి బాగానే షేప్ చేశారు ఆ అమ్మాయి అడిగినట్టే. మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా షేప్ చేసిందనమాట. సో ఇట్లా మొత్తం మనకి ఐబ్రో థ్రెడ్డింగ్ అయిపోయిన తర్వాత లైట్గా క్రీమ్ ఇస్తారనమాట. ఆ క్రీమ్ ఎందుకు అంటే ఎక్కడెక్కడైనా మనకి స్కిన్ కట్ అయ్యి ఉన్నా అది కొంచెం తగ్గడానికి అండ్ అలాగే మనకి అర్థమవుతుంది అనమాట. ఇట్లాగా ఆ క్రీమ్ అని పూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ ఎక్సెస్ హెయిర్ అనేది ఉంటుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో అందుకోసం ఆ క్రీమ్ ఇస్తారనమాట. సో ఆ క్రీమ్ని అలా పూసుకొని ఇంక అక్కడి నుంచి వచ్చేసాము. అప్పుడు ఆలోచించుకుంటుందన్నమాట ఆ అమ్మాయి ఐబ్రో షేపింగ్ తర్వాత నాకు బిఫోర్ బాగుందా ఆఫ్టర్ బాగుందా అని చెప్పేసి. బట్ నాకు ఆఫ్టర్ చాలా బాగా నచ్చింది. బట్ ఏంటి అంటే ఫస్ట్ టైం కదా, సో అలాగే ఉంటుంది అనమాట. సో ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.